ఇన్నాళ్ళు ఈ కట్లపాము కాంగ్రెస్ బొక్కలో దూరి జాక్కున్నది. కట్లపాము ఎక్కడున్నావమ్మా అంటే నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా అని చెప్పి తిక్క సమాధానం చెప్పింది. అచ్చా ఇంత పనికి వస్తావా అని చెప్పి కేటీఆర్ గారు పచ్చగడ్డి వేసి మంట పెట్టి పొగబెట్టి అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కట్లపామును ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటే నేను కాంగ్రెస్ త్వరలో దాగి ఉన్నా అని చెప్పి నిన్న కూని రాగం తీసింది. ఆ కూని రాగం ఏందో మీరు కూడా ఒకసారి వినండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ని రోజులు డొంకతిరుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్దపెండ్యాల్లో పబ్లిక్ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి. మరి ఇన్ని రోజులు నోరు తెరవనటువంటి కడియం శ్రీహరి గారు నిన్న ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఎట్లాగూ కోర్టు తనను బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు.